హాయ్ హలో నమస్తే. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా, నివేదా పేతురాజు హీరోయిన్గా రాబోతున్న మూవీ పాగల్. మరి ఇంకా ఆలస్యం ఏంటి? మరికొన్ని గంటల్లో ఆగస్ట్ 14th రోజున వరల్డ్ వైడ్గా థియేటర్స్లోకి మన ముందుకు రాబోతుంది పాగల్ మూవీ. మనం అంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాం కదా. కానీ ఆ మూవీ రిలీజ్ అయ్యే లోపే ఇక్కడ ఇప్పుడు నా పక్కన ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది. ముందు మూవీ కన్నా ముందు మాటల్లో కొన్ని తెలుసుకుందాం. ఓకే, హాయ్. Hi, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐమ్ ఫైన్. మీరు సక్సెస్ అంటే ఆల్రెడీ సక్సెస్ టూర్ లాగే ఉంది, ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నట్లేదు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బికాజ్ నేను ఆల్రెడీ మూవీ చూసాను ఎస్, ఫుల్గా, సో అందుకే ఈ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, బట్ ఒక కాన్ఫిడెంట్. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అంత అంత వచ్చిందా? అంతకంటే అంతకన్నా ఎక్కువనే. ఎక్కువ. ఓకే, అండ్ అదే చాలా తక్కువ టైంలో ఇన్ యూట్యూబ్లో కూడా 1 డేలో 3 million క్రాస్డ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. యా అంటే ఎంత రీచ్ ఉంది, 3 million పీపుల్ చూసారంటే అదే. అది ఫస్ట్ చూడగానే అంటే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ మనకు అవి షేర్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే లోపల నుంచి మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఐ కైండ్ ఆఫ్ న్యూ ఇట్, బికాజ్ నేను ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, పీపుల్ ఆర్ గోనా లవ్ దిస్ ట్రైలర్ అని. దెన్ లియాన్ జేమ్స్ కేమ్ ఇన్ టు డూ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది ఆఫ్టర్ ఐ హర్డ్ ద మ్యూజిక్ ఐ వాజ్ లైక్ ఇట్స్ గోనా బీ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్ అండ్ హియర్ ఇట్ ఆల్సో. సో నేనే ఒక 50 times ట్రైలర్ చూసాను ఆ బీజిఎం కోసం మాత్రం. సో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి ఒక ఐ థింక్ 1.42 minutes నుంచి మళ్ళీ మళ్ళీ ఐ వాజ్ జస్ట్ లిసనింగ్ టు ఇట్. అంటే అదే యాక్చువల్లీ కింద కమెంట్స్ కూడా నేను చదివాను. ఇది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలీదు. అందులో 3 హీరోయిన్స్ ఉన్నా కానీ అందరూ నివేదా పేతురాజు సో క్యూట్, సో హాట్. మీకే ఎందుకు ఒక చెన్నై నుంచి వచ్చిన ఒక తమిళ అమ్మాయికైనా తెలుగులో ఇంత క్రేజ్ చాలా మంది హీరోయిన్స్కి వచ్చింది, కానీ చాలా తక్కువ టైంలో మీకు వచ్చింది. రైట్. మీరు ఎంత బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నారా? మీరు లక్గా ఫీల్ అవుతున్నారా? I think all together, because to receive this kind of love from people is definitely a blessing. So ade first, and luck kuda important because sometimes it, you don't know how, even if you're doing a great movie, adi oka wrong time lo release aithe, then it doesn't receive much of audience. Mental madalo kuda time correct ga release cheyaledu, but అది రీచ్ ఎక్కువ అయింది. సో అందరికీ మెంటల్ మొదలు అని ఒక మూవీ ఉందని తెలుసు, అండ్ ఎవ్రీబడి లవ్ దట్ క్యారెక్టర్ స్వేచ్ఛ. సో నాకు ఇప్పుడు వరకు మెసేజ్ పెట్టారు లైక్ ఐ వాంట్ అ వైఫ్ లైక్ స్వేచ్ఛ, ఐ వాంట్ అ గర్ల్ ఫ్రెండ్ లైక్ స్వేచ్ఛ, మై గర్ల్ ఫ్రెండ్ ఎగ్జాక్ట్లీ లైక్ స్వేచ్ఛ అని. ఓకే, సో ఐ థింక్ ఐమ్ బ్లెస్డ్ ఓన్లీ. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా శ్రీ విష్ణు గారు మిమ్మల్ని లక్, మీరు లక్కీ హ్యాండ్, లక్కీ లెగ్ ఏ మూవీలో, ఇంకా నివేదా పేతురాజు ఉంది కదా ఈ మూవీ హిట్ అని అంటున్నారు. అప్పుడు మీరు ఎలా రియాక్ట్? ఓ మై గాడ్, అది నాకు ఇంకా భయం వస్తుంది, ఎందుకంటే నేను చాలా స్క్రిప్ట్స్ విన్నాను, బట్ ఐ హ్యావ్ టు బి వెరీ చూజీ నౌ బికాజ్ ఐఎమ్ ఓన్లీ చూజింగ్. రెస్పాన్సిబిలిటీ ఇలా పెట్టేశారు కదా అందరు కలిసి. ఎగ్జాక్ట్లీ. అంటే తమిళ్ ఇండస్ట్రీలో కూడా మీరు చాలా మూవీస్ చేశారు, మీకు టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? అక్కడ ఇక్కడ కుదురుతుందా మీకు? నాకు ఏం జరుగుతుంది అంటే ఐఎమ్ డూయింగ్ ఈదర్ లైక్ 3 తెలుగు ఫిల్మ్స్ కంటిన్యూస్గా అండ్ దెన్ 3 తమిళ ఫిల్మ్స్ కంటిన్యూస్గా అలాంటి. యా, బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు షిఫ్ట్ ఇమీడియట్లీ ఫ్రమ్ దేర్ టు హియర్, బికాస్ ట్రావెలింగ్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ ఫర్ మీ, ఫర్ మై హెల్త్. అండ్ ఐ కెప్ట్ ఫాలింగ్ సిక్ ప్రీవియస్లీ వెన్ ఐ వాజ్ డూయింగ్ సంగతమిలన్ అండ్ అలా వైకుంఠపురంలో. ఎక్కువ లైక్ ఒక 6 hours ట్రావెల్ చేసి 1 day షూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. సో అండ్ ఐ కెప్ట్ ఫాలింగ్ సిక్ అండ్ ఐ కెప్ట్ గెటింగ్ ఫీవర్. సో ఐ డిసైడెడ్ నో, ఇఫ్ ఐమ్ డూయింగ్ అ తెలుగు ఫిల్మ్ ఐల్ ఓన్లీ డూ తెలుగు ఫిల్మ్, ఇఫ్ ఐమ్ డూయింగ్ తమిళ్ ఫిల్మ్ ఐల్ ఓన్లీ డూ తమిళ్ ఫిల్మ్. సో ఒక్క ఫిల్మ్ ఫినిష్ అయిన తర్వాత ఐల్ స్టార్ట్ అనదర్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ హావ్ డిసైడెడ్. కానీ నివేదా పేతురాజు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. మాకు చబ్బి క్యూట్ నివేదా పేతురాజు కావాలి, స్లిమ్ అయిపోయింది అని చాలా మంది బయట అంటున్నారు మీ ఫ్యాన్స్. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారంటే, టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చినందుకు అంటే మీరు హెల్త్ అటు ఇటు తిరుగుతున్నందుకు ఇలా సిక్ అయ్యి స్లిమ్ అయ్యారా, లేకపోతే వాంటెడ్లీ డైట్ చేసి స్లిమ్ అయ్యారా తెలుగు మూవీస్లో ఉండడం కోసం? ఐ థింక్ మేబీ బికాజ్ నేను ఐఎమ్ వర్కింగ్ అవుట్ మోర్ నౌ. ఆల్సో I'm eating, actually I just have 2 things. One thing, I have ghee coffee in the morning, and in the night I eat before 10 o'clock. Ante.
సో దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ అండ్ స్క్రిప్ట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ మూవీ దట్ స్టార్టింగ్ ఇన్ ఆగస్ట్ ఫర్ మీ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఫర్ మీ ఆ స్క్రిప్ట్ కోసం ఐ హ్యావ్ టు లూజ్ లైక్ 3-4 kgs సో ఒక 10 days ముందు ఐ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లూజింగ్ ట్రిమెండస్లీ. ఇంకా స్లిమ్ అయ్యే ఉద్దేశం అయితే లేదు, ప్లీజ్ మా కోసం మీరు అవ్వకూడదు స్లిమ్. అండ్ ఇప్పటివరకు ఇన్ని రోల్స్ చేశారు తమిళ్లో కానీ తెలుగులో కానీ, ఏ రోల్ మీకు దగ్గరగా అనిపిస్తుంది? మీరు అంటే నా రియాలిటీకి దగ్గర నేనే ఇది అనే ఏ మూవీలో అయినా అనిపించిందా మీకు? ఏ మూవీలో అనిపించింది? ఇప్పుడు కూడా ఒక 2 days ముందు నేను ఒక స్క్రిప్ట్ విన్నాను. ఓకే. ఆ టైంలో మీ అండ్ ద డైరెక్టర్ వి బోత్ వర్ సిప్పింగ్ కాఫీ అండ్ we just put it down the same time and that exactly looked like Talapu song, Brochevar Everola. I'm a heroine in that film. So I realized like, okay, fine, I'm kind of like, either I became like that or maybe I am like that. So I had a sudden epiphany a moment lo. So I think Brochevar Everola for sure. తమిళ్లో ఏం లేదు. ఐ థింక్ ఇన్ తిమ్మురు పురుషోత్తమన్ ఐ డిడ్ అ పోలీస్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ పోలీస్ యూనిఫామ్ ఎంత బాగా సెట్ అవుతుంది, అందులో కూడా రొమాంటిక్గా చూపించారు అసలు మన తెలుగులో. థ్యాంక్ యూ. సో ఆ పోలీస్ ఫిల్మ్లో ఐ వాజ్ క్రాకింగ్ జోక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ మోస్ట్లీ మై డైలాగ్స్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న బిట్స్ అలా వీడియోస్ వస్తాయి కదా, నేను అప్పుడప్పుడు మేము వస్తే కింద కమెంట్స్ చదువుతాను, పోలీస్ అంటే ఇలా ఉండాలిరా ఇంత బ్యూటిఫుల్గా. ఆ మీమ్స్ పోలీస్ని బ్యూటిఫుల్, అరే పోలీస్ అంటే అగ్రెసివ్గా ఉండాలి అలా కంపేర్ చేయరు. మీరు వస్తే పోలీస్ ఇలా బ్యూటిఫుల్గా ఉండాలి, ఇలా హాట్గా ఉండాలిరా, ఇలాంటి పోలీస్ మనకు ఉంటారా బయట, ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి మీకు. అండ్ చాలా ఎక్కువ మీ నేమ్ ఈ రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ కోవిడ్ ఇంకా ఎక్కువ వినిపిస్తుంది. అండ్ నిజంగా ఈ విషయం మాత్రం ఒప్పుకుంటారు 100%. మీరు నిజంగా లక్కీ, బాగా చూసి. ఎందుకంటే ఏ రోల్లో అయినా మీరు కంపల్సరీ సింగిల్ హీరోయిన్గా ఉండాలని ఏ క్యారెక్టర్ మీరు చూస్ చేసుకోరు. మీ క్యారెక్టర్కి ఎంత వెయిట్ ఉందనేది. ఇప్పుడు అలా వైకుంఠపురంలో బ్రోచేవార్ ఎవరిలో మీరు హీరోయిన్, ఏ రెడ్లో ఇంకొకటి, అండ్ మీ పక్కన ఇంకొక హీరోయిన్ ఉన్నా కూడా మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది ఏ సినిమాలోనే. ఎందుకు అలాగా? ఐ థింక్ అందుకే నేను ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎక్సెప్ట్ ఫర్ అలా I already knew that Pooja would be the lead and that I'll be paired up with Sushant అని నాకు తెలుసు. బట్ ఆ ఫిల్మ్ నేను ఒక కమర్షియల్ కోసం చేశాను. లైక్ ద రీచ్ ఎక్కువ అయింది ఆ ఫిల్మ్కి అన్ని ఇండస్ట్రీలో. సో అది తర్వాత రెడ్ ఫిల్మ్లో నాకు తెలుసు. అండ్ వెన్ కిషోర్ సార్ కాల్ మీ ఫర్ రెడ్ మూవీ నేనే చెప్పాను దట్ ఐ వాంట్ డూ ద కాప్ రోల్ బికాజ్ తమిళ్ ఫిల్మ్లో ఐ నో హౌ మచ్ దట్ విద్యా గర్ల్ వాజ్ అప్రిషియేటెడ్ ఫర్ ద రోల్. సో ఐ వాంటెడ్ టు డూ అ కాప్ రోల్ ఇన్ తెలుగు. సో అందుకే నేను అది చేశాను. మీకు ఇంకా ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా బయోగ్రఫీ అలా చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? Biography, yes, definitely, yeah. Mahanati was fantastic. So to do something like that, yeah. But ఇప్పుడు లేదు, మేబీ ఒక 2-3 years తర్వాత. బికాస్ అది ఆ ఫిల్మ్ చేయడానికి చేసే ఉద్దేశం లేదా? ఉంది, బట్ ఐ థింక్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ టైం. యా, ఎందుకంటే ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ డెడికేషన్, ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. If you're doing that film, you can't do any other film. You only have to focus on that. You need to like constantly be in that character, be in that zone. Hopes ni nilbettali. Yeah. Adi kuda koncham kashtam. Yeah. So there was a time when Keerthi Suresh was doing Mahanati and she started looking like Savitri Garu, if you actually realized it. Yes. If you see the BTS videos of it, she actually started looking like Savitri Garu because she's like so involved in it. So you need that kind of dedication to do a biopic and all. Otherwise it won't show on screen. Tamil lo మీ ఫేవరెట్ హీరో? తమిళ్లో నాకు విజయ్ సార్. అండ్ మీ ఇంటర్వ్యూస్, అరే నేను నివేదా పేతురాజ్ గారు రియల్గా మాట్లాడితే వాయిస్ విందామని చెప్పి నేను ట్రై చేస్తే ఇంటర్వ్యూస్, మీ తెలుగులో కూడా ఇంటర్వ్యూస్ చాలా తక్కువ ఇవ్వలేదు. మీరు మాట్లాడితే వినాలని చాలా మందికి ఉంది, అంటే ఆడియన్స్ వాయిస్ మీరు ఇవ్వాలి ఫ్రీక్వెంట్గా ఇంటర్వ్యూస్. ఓకే, ఎందుకంటే మీ వీడియోస్ కూడా తమిళ్లో వస్తుంది, మాకేం అర్థమవుతుంది తమిళ్లో, మేమేం చూస్తాం. మీ ఫ్యాన్స్ అందరూ వినాలి అంటే అట్లీస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్ ఉంటారా? లేదు. మరి అప్పుడు మీరు అప్పుడప్పుడు కొంచెం తెలుగులో కూడా మాట్లాడి వీడియోస్ చేస్తే మీ ఫ్యాన్స్కి కూడా హ్యాపీగా ఉంటుంది. నేను కొన్ని క్వశ్చన్స్ ఇలా అడగడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని అడగమని నాకు చెప్పారు కొంతమంది. అవునా? వాళ్ళ కోసమే నేను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను ఇప్పుడు. ఓకే.
ఇప్పుడు పాగల్ విషయానికి వస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, అందరు అడిగారు అని చిరాకు పడకుండా ఆ మూవీలో మీ రోల్. సో నా రోల్ పేరు తీరా. ఓకే. I would say నా రోల్ అండ్ విశ్వక్స్ రోల్ ఇట్స్ బోత్ వెరీ ఫిక్షనల్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ డజంట్ ఎగ్జిస్ట్ ఇప్పుడు, ఇస్ వాట్ ఐ థింక్. ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ మేబీ ఒక 1% ఉంటుంది. అది చాలా లైక్ పిచ్చి పాగల్ లాగా లవ్ చేసిన వాళ్ళు వెరీ లైక్ ప్రాబ్లీ 1%. మీరు కూడా అంతే లవ్ చేస్తారా? నో వే. మూవీలో ఎస్, నిజ లైఫ్లో నో. బికాజ్ మూవీ అగైన్ ఇట్స్ ఫిక్షనల్ అండ్ బికాజ్ అంత 1600 మందిని లవ్ చేసే అబ్బాయిని ఎందుకండి యాక్సెప్ట్ చేశారు మీరు అసలు? అందుకే ఏడవాల్సి వచ్చింది మీకు. అదే ఈ ట్రైలర్లో సీన్ చూస్తే మీరు ఏడుస్తుంటే బాధేస్తుంది. ఇది కామెడీ, మహేష్, రాహుల్, రామకృష్ణ ఇంతమంది ఉన్నారు, ఇది లవ్ స్టోరీ అరే అందరికీ ఐ లవ్ యూ చెప్తూ తిరుగుతారులే అనుకుంటే మీ వర్షన్ వరకు వస్తే వేరే హీరోయిన్స్ కూడా నార్మల్ సీన్స్ ఉన్నాయి, మీవే ఏడుస్తూ వెళ్ళిపోతూ ట్రైన్లో ఏడుస్తూ. యాక్చువల్లీ మీరు మూవీ చూస్తే మీకు తెలిసిపోతుంది దట్ ఫస్ట్ హాఫ్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్, సెకండ్ హాఫ్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్. సో యూ విల్ బీ, యువర్ ఎమోషన్స్ విల్ బీ లైక్ యూఆర్ సిట్టింగ్ ఇన్ అ రోలర్ కోస్టర్. It'll literally be like, especially with, again I'm saying, with the background music, it's insane. Neni, because yesterday I met Radhan Garu. I didn't know, he told me that he's my fan. I was like, I love your work. So actually when I did my first ever film in Tamil lo, appudu cinema వచ్చి he met me, it seems. నాకు గుర్తుపట్టలేదు. Yesterday he told ఫ్యాన్ మీ మూవీకి మ్యూజిక్ చేశారు. Yes, and I am his fan. I was crazy about his music for like Arjun Reddy and the Jatiratnalo and all. Fantastic job, right? So I didn't know, actually yesterday I was telling Radhan Garu that I didn't know you did music for Jatiratnalo and the other one, that Undipora, that song and all. హుషారు. Yeah, Usharu. చాలా బాగుంటుంది ఆ సాంగ్ అయితే, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. Yeah, even the Chitti song, I love Chitti song. చిట్టి సాంగ్ కి పిచ్చ ఫ్యాన్స్. మీకు అవన్నీ ఇష్టం, అది రతన్ గారు అని మీకు తెలియదు. నాకు తెలియదు. ఫ్యాన్ అని తెలియదు. యా, నేను అతను ఫ్యాన్ అని హీ డజంట్ నో దట్. సో ఎస్టర్డే స్టేజ్లో వీ బోత్ వర్ టాకింగ్ and I told him, sir, you did a great job. And he's like, I came for your first film, I came and met you as your fan, you forgot. I'm like, oh, he came with that music director, like my first film's music director. అసలు తెలుగు ఇండస్ట్రీలోకి నివేదా పేత్రాజ్ ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎలా ఆపర్చునిటీ వచ్చింది అంటే మీ ఫ్యాన్స్కి తెలుసుకోవాలని ఉంటుంది కదా, నేను అడుగుతున్నాను. ఓకే, నేను ఐఎమ్ వెరీ చూజీ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్. ఎందుకంటే బికాజ్ యూ టేక్ టైమ్ బట్ యూ చూస్ అ పర్ఫెక్ట్ రోల్ ఫర్ యూ, రైట్? బికాజ్ బిగినింగ్లో ఆ ఎగ్జైట్మెంట్ కోసం ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. Just I kept signing because everybody told me that you always have to be seen on screen. Yes. But I don't believe in that. It's not necessary. Ala cheptaru, but that puts a lot of pressure on the actors to do wrong films also. Yes. So I don't want to be like that, because I have a feeling and I believe, because even if I have like a 2-year gap, still people remember me. Yes. And still people accept what I give to them. And when I have people like that, I have like followers like that, I want to give them the best. Just for money kosam or like being selfish about it, I can't just give them any crap. Yes. They can't watch it, no. So I want to give them good films, good content. If they know that నమ్మినందుకు you don't want to break their trust. Yeah. అంతేనా? So when they know like, okay, this is Nivedha is in the film will be good. Yes. Because ముందు అంతా కూర్చొని చూసేలాగా ఉంటుంది Yeah. నివేదా పేత్రాజ్ మూవీ చేస్తే. Yeah. So I want to create something like that, and I want to give quality content to my people. Yeah. సో అందుకే లేట్గా చేసినా అయితే టెన్షన్ పడద్దు అనమాట. మనకు గ్యాప్ ఇచ్చిన మంచి మూవీతోనే నెక్స్ట్ కమ్బ్యాక్ అవుతారు కాబట్టి గ్యాప్స్కి మనం వీ షుడ్ నాట్ వరీ. That's not a problem at all. ఓకే, ఇప్పుడు పాగల్ డైరెక్టర్ నరేష్ గారు మీ దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని హీరోయిన్గా అనుకుంటున్నామని చెప్పారా, లేదంటే ఈ మూవీలో హీరో తిను అని చెప్పి స్టోరీ చెప్పారా మీకు, లేదంటే ఓన్లీ స్టోరీయే చెప్పారా ఫస్ట్? నో, విశ్వక్ హీరో అని ముందే చెప్పారు. బట్ స్టోరీ నేను ఒక 5 times విన్నాను. అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ స్టార్టెడ్ క్రయింగ్ ఇన్ ద ఎగ్జాక్ట్ సేమ్ టైమ్.
ఓ అండ్ ఫస్ట్ టైం నేను విన్న తర్వాత దే వాజ్ 1 year గ్యాప్ వచ్చింది. ఎందుకంటే కరోనా అది వచ్చింది, లాక్డౌన్ అండ్ ఎవ్రీథింగ్. సో 1 year తర్వాత నేను మళ్ళీ విన్నాను. మళ్ళీ విన్నప్పుడు ఇట్ వాజ్ మీ హూ ఇస్ నరేటింగ్ ద స్టోరీ టు నరేష్. అయ్యా, సో నాకు మర్చిపోకుండా అంతా గుర్తుపెట్టుకున్నారా? సో అంత మంచి స్టోరీ చెప్పారంటే దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఐ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్, యూ డోంట్ కంపీట్ విత్ ఎనీ వన్. అది మాకు క్లియర్ కనిపిస్తుంది, ఎందుకంటే వేరే హీరోయిన్స్ ఉన్నా కూడా యూ సైన్ దట్ ఫిల్మ్ యా కదా. కంప్లీట్గా ఈ మూవీకి మీరు ఎన్ని డేస్ వర్క్ చేశారు? నియర్లీ 50 days అండి. 50 days. Nearly 50 days, yeah. పాండిచ్చేరి అది ఇది we did a couple of reshoots. అప్పుడు పాండిచ్చేరిలో షూట్ అయ్యేటప్పుడు తుఫాన్ సంథింగ్ Yeah. ప్రాబ్లం అయింది So, కదా. అది ఒక 2 days లాక్డౌన్ తర్వాత వీ వాజ్ సో హ్యాపీ దట్ వీఆర్ స్టార్టింగ్ షూట్. అండ్ 2 daysలో న్యూస్ వచ్చింది సేయింగ్ వీ వర్ ఇన్ ద షూట్ అండ్ బై ద బీచ్ దే లైక్ వీ జస్ట్ గాట్ సునామీ వార్నింగ్ అని. సో tsunami warning and cyclone warning. So I think 3-4 days shoot got spoiled. We didn't shoot. But again we started. But first day lone తెలిసిపోతుంది దట్ ఫస్ట్ ఒక 5 daysలోనే తెలిసిపోతుంది ఇది మహేష్ బాబు సార్ చెప్తారు ఐ థింక్ ఇన్ సమ్ ఇంటర్వ్యూ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఆల్సో. ఫస్ట్ 5-6 daysలో తెలిసిపోతుంది హౌ ద ఫిల్మ్ ఇస్ గోన్ బీ అని. సో ఇది ఫస్ట్ 2 daysలోనే తెలిసింది దట్ ఇట్స్ గోన్ బీ అ హిట్ అని. సో దట్స్ వై వీ వర్ నాట్ గివింగ్ అప్. ఓకే, అందుకే ఓటీటీకి కూడా ప్లాన్ చేయకుండా వెయిట్ చేసి ఎన్ని రోజులైనా పర్లేదు థియేటర్లోనే రిలీజ్ చేయాలి. చెప్పారు కదా విశ్వక్సేన్, మూసుకున్న థియేటర్స్ అన్నా ఓపెన్ చేయాలి కానీ లేదంటే పేరు మార్చుకుంటా. ఈజ్ లైక్ రెబల్ సీరియస్. ఏది ఉన్నా మీరు నిన్న స్టేజ్ మీద కూడా చెప్పారు కదా, ట్రాన్స్పరెంట్ అండ్ ఏది ఉన్నా ఫేస్ మీద చెప్తారు. అండ్ నరేష్ గారిది ఇది ఫస్ట్ మూవీ కదా, మీకు ఏ ధైర్యంతో మీరు ఓకే చేశారు? అంటే అతను డైరెక్టర్గా ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ ఇన్ని మూవీస్ చేస్తున్నారు, యువర్ వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్, అప్పుడు మీరు ఏ ధైర్యంతో యాక్సెప్ట్ చేశారు? ఐ థింక్ ఫస్ట్లీ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం అండ్ నరేష్కి ఆ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం. And third, Dil Raju Garu's confidence in the script because he has taken so many films. He is still... Dil Raju Garu movies ani hit. Ade. Super hit, compulsory-ga. Yeah. Dil Raju sir's confidence in this film is like probably tied all of us together is what I'll say. So, our confidence choosy, if you miss a film like this, you're stupid. సింపుల్ డైలాగ్. ఇంకొక క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ చెప్పారు. దిల్ రాజు గారు ఈ మూవీ చేయమని అడిగితే మీరు ఇంకో మూవీ అడిగారని చెప్పారు కదా స్టేజ్ మీద. నేను అంతా చూసాను, ప్రతి ఒక్కటే నాకు తెలుసు. నిజంగా అడిగారా ఇంకొక మూవీ? No, I think it came like that. I was like, let's sign a 2-3 movie deal because అదే జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీలో జనరల్గా. Like you can choose అనమాట, like whatever script is. Dil Raju sir said like I'm doing like 4-5 films after, you can choose whatever you want to do. Oh my god. So అందుకే నా లక్కీ హ్యాండ్ అన్నారు. No, not out of luck, but I think out of like, you know, it's just work ante, nothing else. So in the beginning I was like okay fine, you know, I have like 2-3 projects together, but ee film when this film started happening itself, I got so many other projects from other production houses also. Okay. So the bus starts going out when the film is, you know, shoots start. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది కొత్త హీరోయిన్స్ వస్తూ ఉన్నారు. మీకు ముందు వచ్చారు, మీకు తర్వాత కూడా వస్తున్నారు. చాలామంది కొన్ని రోజులు కంటిన్యూస్గా సినిమాలు చేస్తారు, ఒక 3-4 హీరోయిన్స్. మధ్యలో వాళ్ళకి చాలా నార్మల్ స్టేబుల్గా అంటే అసలు ఏ మూవీస్ లేకుండా, ఆఫర్స్ లేకుండా అయిపోవడం, మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత రావడం, అలా మీ లైఫ్లో ఏమైనా జరిగిందా? లేదంటే మీకు కాన్స్టెంట్గా వస్తూనే ఉన్నాయా మూవీస్? కాన్స్టెంట్గా వస్తూనే ఉన్నాయి. మీకు ఎప్పుడు అంత గ్యాప్ రావడము అట్లా ఏం లేదు కదా? అట్లీస్ట్ ఇన్ అ వీక్ ఐ గెట్ 5 films offers. Oh my god. Films అంటే like even OTT. Okay. Because OTT has come now and I think everybody is back in business. So how much ever craze they have for films which is releasing in theaters, OTT also has separate fan base. I am a very big OTT person. I can't sleep without watching Netflix or like Amazon or anything. So I think that has a separate fan base also. So artists won't, the people who actually crave to be artists won't look at theater and OTT any. So I think they'll just do anything that fulfills their artistic
ability. So yeah. తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? Um, I like a lot of people, but Mahesh Babu sir, Junior NTR sir, Allu Arjun sir, Ram. చెప్పేసేయండి మొత్తం లిస్ట్. ఫ్యూచర్లో అంటే వర్క్ చేయాలనుకుంటే ఎవరి మూవీలో వర్క్ చేయాలనుకుంటున్నారు? ఏ హీరో? ఏ హీరో? ఎస్, anybody in the list. Actually, I like all మల్టీ Telugu స్టార్స్ చేస్తారు మీరు అన్ని. మీరు సింగిల్ కన్నా అవే ఎక్కువ చేస్తారు. అండ్ మీకు ఒక సపరేట్ Actually, if I want to say a hero's name who just like recently became super like he's again going to be one of the topmost heroes is Naveen. I like his work. నవీన్ చంద్ర, Naveen నవీన్ పోలిశెట్టి. Naveen Polishetty. యా యా. Yeah. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఏదో ఒక డైరెక్టర్ దగ్గర ఏదో స్టోరీ ఉంటుంది కదా, వాళ్ళు కంపల్సరీ మనం ఈ మూవీ. No, I loved his work in Jatiratnalo. యా, కామెడీ. Very yeah. తెలుగు తమిళ్ కాకుండా నివేద పేతరాజ్ ఇంకా కన్నడలో కానీ బాలీవుడ్లో కానీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? Bollywood ముందే- actually- ఉంటే మాకు ముందే చెప్పండి, మా ఛానల్ వాళ్ళు. No problem ఏంటంటే I don't know the language of like Hindi. I can't speak very well. అదే ప్రాబ్లం. ఈవెన్ yesterday I got a project. తెలుగు నేర్చుకున్నప్పుడు హిందీ ఇంకా ఈజీ మీకు. I can, but తెలుగు అంటే తమిళ్ అండ్ తెలుగు కల్చర్ ఇస్ ద సేమ్. మీరు బాంబేలో ఒక 2 months ఉండండి, వచ్చేస్తుంది హిందీ. మేబీ. సో కల్చర్ వైజ్ దిస్ ఇస్ క్లోజ్ టు అస్, రైట్? లైక్ తెలుగు తమిళ్ ఇద్దరి కల్చర్, ఫుడ్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బాంబే అంటే మేబీ ఐ లుక్ ఇంటూ. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి? I'm starting one from August 30th. It's not announced yet, so I can't say the name. I'm doing 3 in Tamil next, back to back. And then I'm starting one in October in Telugu. Again, that I can't say it because it's not announced. ఓటీటీలో వచ్చేవి ఏమైనా ఉన్నాయా? I already finished one. It will come in OTT. I worked for People Media Factory. Chandu Mundeti, he directed it. The film is ready for release. ఓకే, ఫైనల్గా ఆడియన్స్కి పాగల్ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి, విశ్వ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ? హాయ్ అండి, August 14th మా ఫిల్మ్ పాగల్ వస్తుంది. సో దిస్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. We have a lot of trust in the script. It's very beautiful and it will definitely reach all of your hearts in a very pagal, beautiful way. So please go to the theatres on 14th and watch the film and let us know. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి మీరు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు అప్డేటెడ్ ఉండాలని మేము అనుకుంటున్నాం మీ ఫ్యాన్స్ తరఫు నుంచి. Done. Thank you ఎందుకంటే so much. ఎప్పుడెప్పుడు మీరు ఏం చేస్తారు, ఏ షూట్స్ చేస్తారు, ఎక్కడున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. Right, okay. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ Thank you వాల్యుబుల్ so టైం. much for having me. Thank you. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.